గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు ధనంజయ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రాక్ ఏఐ గురించి. గ్రాక్ ఏఐ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అన్నమాట. గ్రాక్ ఏఐ వచ్చేసి లైక్ చాట్‌జీపీటీ మాదిరే అనమాట. మనం చాట్‌జీపీటీ ఏ విధంగా యూజ్ చేస్తామో దాని మాదిరి అదేవిధంగా గ్రాక్ ఏఐని కూడా సేమ్ అలాగే యూజ్ చేస్తాం. కానీ చాట్‌జీపీటీ కన్నా కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ గ్రాక్ ఏఐ అనేది ఉంటుంది. సేమ్ ఇది మనం లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత ఇది మన ప్రొఫైల్, ఈ విధంగా మన ప్రొఫైల్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అప్గ్రేడ్ ప్లాన్ అనేది ఉంటుంది కదండి, దానిపైన క్లిక్ చేసి చూడండి. ఇందులో సేమ్ మనకు చాట్‌జీపీటీలో ఏ విధంగా ప్రీమియర్ వర్షన్, నాన్ ప్రీమియర్ వర్షన్ ఉంటుందో సేమ్ గ్రాక్ ఏఐలో కూడా బేసిక్ వర్షన్, సూపర్ గ్రాక్ వర్షన్ ఉంటుంది. బేసిక్ వర్షన్లో వచ్చేసి మనకు లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. అంటే రోజుకు ఒక 3 ఇమేజ్లు లేదా సర్టైన్ టాసెస్ వరకే లిమిటేషన్, థింకింగ్ రీసెర్చ్ కానీ ఏదైనా అనాలిసిస్ సర్టైన్ టాసెస్ వరకు మాత్రమే లిమిటేషన్స్ ఉండడం అలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ సూపర్ గ్రాక్లో వచ్చేసి లిమిటేషన్స్ ఏమి ఉండవు అన్నమాట. ఎన్నైనా నువ్వు ఒక రోజులో ఎన్ని అయినా చేసుకోవచ్చు అన్నమాట. లైక్ రీఛార్జ్ చూడండి, ఏదైనా మోర్ గ్రాక్ 3లో అంటే 100 క్వెరీస్ అన్నమాట. 2 అవర్స్కు పర్ 2 అవర్స్కి ఒకసారి 100 క్వెరీస్ మీరు చేసుకోవచ్చు. ఇమేజ్ వచ్చేసి 100 ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు ఎవ్రీ 2 అవర్స్కి. నెక్స్ట్ ఎక్స్టెన్షన్, నెక్స్ట్ వచ్చేసి థింకింగ్లో వచ్చేసి మీకు ఒక 30 క్వెరీస్, డీప్ సర్చ్లో 30 క్వెరీస్, డీపర్ రీసెర్చ్లో వచ్చేసి ఒక 10 క్వెరీస్ 2 అవర్స్ సంబంధించి అట్లా లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. సూపర్ ఏఐకి ఈ విధంగా ఉంటుంది. బేసిక్ గ్రాక్లో ఈ విధంగా లిమిటేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సెర్చ్. ఈ సెర్చ్లో వచ్చేసి ఏముంటుందంటే మనం ఏమేమి ముందు సెర్చ్ చేసి ఉంటామో దానికి సంబంధించిన డీటెయిల్, దానికి సంబంధించిన హిస్టరీ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ మామూలుగా మన చాట్‌జీపీటీలోనే చూస్తూ ఉంటాం హిస్టరీ, అట్లనే దీంట్లో కూడా ఉంటుంది. కానీ దీంట్లో వచ్చేసి ఒక ఫీచర్ అనమాట, క్రియేట్ న్యూ ప్రైవేట్ చాట్ అనమాట. న్యూ ప్రైవేట్ చాట్ అంటే లైక్ వచ్చేసి మనం క్రోమ్లో వచ్చేసి ఇన్కాగ్నిటో మోడ్ అని ఓపెన్ చేసి దాంట్లో వెబ్సైట్స్ ఓపెన్ చేసి మనం ఎట్లా రీసెర్చ్ చేస్తాం, సేమ్ అదే విధంగా దీంట్లో ప్రైవేట్ చాట్ అనేది ఓపెన్ చేస్తాం. ఇది వచ్చేసి మన హిస్టరీలో చూపించదు ప్లస్ కానీ ఈ డేటా అనేది ఈ గ్రాక్ అనే 30 days అనేది సేవ్ చేసుకుంటారు ఫర్ సేఫ్టీ పర్పస్ అనేది. మన సెక్యూరిటీ రీజన్స్ కోసం వాళ్ళు 30 days ఈ డేటా అనేది హోల్డ్ చేసుకుంటారు. తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గుడ్ మార్నింగ్ చెప్పేసి నేమ్ వచ్చేసి హౌ క్యాన్ ఐ హెల్ప్ యూ టుడే, నేను ఏ విధంగా సహాయం చేయాలి ఈరోజు అని మనకు ఒక చిన్న కంక్లూజన్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి అటాచ్ ఫైల్స్, ఇక్కడ డైరెక్ట్ యూఎల్ఆర్స్ కూడా పేస్ట్ చేసేసి వెబ్సైట్ యూఎల్ఆర్ కానీ యూట్యూబ్ యూఎల్ఆర్ కానీ టైప్ చేసేసి దాంట్లో ఉన్న మ్యాటర్ని మనం అనలైజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఏదైనా పీడిఎఫ్ ఫైల్స్ కానీ డాక్యుమెంట్ ఫైల్స్ కానీ ఉంటే దాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని దానికి సంబంధించిన అనాలిసిస్ కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డీప్ సర్చ్ అండ్ డీపర్ సర్చ్ అన్నమాట. డీప్ సర్చ్ అంటే దాని గురించి కొద్ది వరకు వెళ్ళేసి సర్చ్ చేస్తాను. డీపర్ సర్చ్ అంటే దీని బియాండ్ అంటే డీప్ సర్చ్ కానీ ఇంకా లోతుకి వెళ్ళేసి సర్చ్ చేసి మనకి ఇస్తుంది. నెక్స్ట్ థింక్ అనేది జస్ట్ ఊరికే ఆలోచన అనమాట. లైక్ ఎంటర్ చేస్తాను, జస్ట్ ఒక 2 secondsలో ఆలోచించి వెంటనే మ్యాటర్ ఒక పర్సన్ ఏదైనా మనం క్వశ్చన్ వేస్తాను, జస్ట్ ఊరికే సింపుల్గా ఆన్సర్ చెప్తారు. ఆ విధంగా ఇది కూడా సింపుల్గా ఇచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి కింద కొన్ని ఉన్నాయి చూడండి, రీసెర్చ్, క్రియేట్ ఇమేజెస్, హౌ టు అనలైజ్ పర్సన్స్, అట్లా మనం ఇప్పుడు ఒక్కో దాని గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ రీసెర్చ్ గురించి తెలుసుకున్నాం. రీసెర్చ్ పైన క్లిక్ చేస్తాను. ఫస్ట్ మనం డీప్ సెర్చ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంది చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ సెర్చ్లో సెర్చ్ బెస్ట్ హోమ్ కిట్ ఫర్ బిల్డింగ్ యువర్ ఓన్ రోబోట్, దీన్ని సెర్చ్ చేద్దాం. దీన్ని సెర్చ్ చేసినప్పుడు ఇది డీప్ సర్చింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఇది కొద్దిగా టైం టేకింగ్ తీసుకుంటుంది, వెయిట్ చేయండి.
ఓకే, చూసారండి మనకు వచ్చేసి ఇది ఆన్సర్ అనేది మనకి ఇస్తూ ఉంది. ఈ విధంగా మనకు ఆన్సర్ అనేది ఇచ్చింది చూడండి. అది ఎంత టైం తీసుకుందంటే మనం ఇక్కడ పైన స్టార్ట్ చూస్తాం చూడండి, 1 minute 18 seconds 1 minute 18 seconds టైం మనకి తీసుకొని 15 వెబ్ పేజెస్ని రెఫర్ చేసి మనకి మ్యాటర్ అనేది ఇచ్చిందన్నమాట. చూడండి మొత్తం మ్యాటర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చిందో చూడండి. 15 వెబ్సైట్స్కి వెళ్ళి రీసెర్చ్ చేసి మనకు మ్యాటర్ అనేది ఇచ్చిందన్నమాట. సేమ్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మనం థింక్, ఇప్పుడు డీప్ సెర్చ్ మీద డీప్ సెర్చ్ కాకుండా థింక్లో మనం తీసుకున్నాము. క్వశ్చన్ని కాపీ చేశాను, పేస్ట్ చేశాను, థింక్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేశాను. డీప్ సెర్చ్ అని చూడండి, మనం థింక్ అని క్లిక్ చేసినప్పుడు డీప్ సెర్చ్ అనేది ఆప్షన్ వెళ్ళిపోతుంది. డీప్ సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు థింక్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే సైమల్టేనియస్గా రెండో పని చేయమన్నమాట. ఒకటి వర్క్ చేసేప్పుడు ఒకటి వర్క్ చేయదన్నమాట. థింక్ అనే దానిపైన క్లిక్ చేసి మనం సేమ్ ఆన్సర్ని సేమ్ క్వశ్చన్ని మళ్ళీ అడుగుదాము. థింకింగ్ చేస్తుంది. థింక్లో మనం ఆల్రెడీ థింక్ అని మనం ఎనేబుల్ చేసాం కాబట్టి అది జస్ట్ థింకింగ్ చేస్తుంది. అంటే ఎంత టైం తీసుకుంటుందో చూద్దాము. చూడండి మనకు ఆన్సర్ అనేది ఇస్తుంది. ఇది ఎంత టైంకి ఇచ్చిందో చూద్దాం. మనం పైకి వేసి 50 seconds, జస్ట్ 50 secondsలో మనకి ఆన్సర్ అనేది ఇచ్చింది. మనం ఇంతకుముందు చెప్పాను డీప్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు ఏం జరిగింది, అదనేది 15 వెబ్సైట్ పేజెస్కి వెళ్ళి రెఫర్ చేసి మనకు ఆన్సర్ ఇచ్చింది. కానీ థింక్లో వచ్చేసి జస్ట్ మనం క్వశ్చన్ ఇచ్చాము అంటే జస్ట్ ఊరికి ఆలోచించి జస్ట్ ఎగ్జాంపుల్ అంటే వెబ్సైట్స్కి వెళ్ళలే ఏం లేదు, జస్ట్ 50 seconds ఆలోచించి మనకు అనేది ఆన్సర్ ఇచ్చింది. ఇది డిఫరెన్స్ అనమాట. డీప్ సెర్చ్కి థింక్కు ఇది ఒక డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు రీసెర్చ్ అనే దాని గురించి మనం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేయడం. క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేసినప్పుడు ఇది చూడండి ఆటోమేటిక్గా డ్రా వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రా ఏ రివర్ వాటర్ ప్లేయింగ్. నెక్స్ట్ వచ్చేసి న్యూటన్ విత్ అన్ యాపిల్ ఫాలోయింగ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్స్ అని ఇచ్చింది. నెక్స్ట్ ఆన్ ద సర్ఫేస్ ఫ్రమ్ ద మూన్ హ్యావింగ్ ఏ పికింగ్ ఇన్ స్పేస్ షటిల్స్. ఫస్ట్ మనం క్లిక్ చేద్దాము. మనం ఏం క్వశ్చన్ ఇచ్చినాము, డ్రా ఏ రివర్ వాటర్ ప్లేయింగ్ కేలీ అనే మన క్వశ్చన్ ఇచ్చామన్నమాట. చూడండి మనకి ఇమేజెస్ అనేది జనరేట్ చేస్తుంది. యుకేల్ అనేది ఒక యానిమల్ అనమాట. మనం ఆ యానిమల్ వచ్చేసి ఇది ఏం చేసినట్టు డ్రా అయ్యే రివర్ వాటర్ ప్లేయింగ్ యుకేల్ అంటే రివర్ వాటర్ అనేది ఒక అనేది ఒక యానిమల్ వచ్చేసి గిటార్ ప్లే చేసేటట్టు మనకు ఇమేజ్ అనేది ఇది ఇచ్చేసింది అన్నమాట. మస్ట్ ఇదే మనము ఇన్ వాటర్ స్టైల్ అండ్ యాడ్ ఫ్లోటింగ్ ప్లేస్. చూడండి ఇది క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్
ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అంటే యాడింగ్ ఫ్లోటింగ్ బబుల్స్ ఇచ్చాము. ఇప్పుడు మనకు ఆటోమేటిక్ కొద్ది టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఇంత జనరేట్ చేస్తుంది చూడండి. వాటర్ బబుల్స్ అనేది మనం యాడ్ చేయమన్నాము. వాటర్ బబుల్స్ అనేది యాడ్ చేసి మనకి ఇచ్చింది చూడండి. సేమ్ అలాగే మనం ఇంకా ఏ విధంగా అయితే మనం ఇస్తుంటామో ఆటోమేటిక్గా ఇంకా అదే మనకు జనరేట్ చేస్తూ వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ గురించి తెలుసుకున్నాము. డ్రా అనేది తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అంటే హౌ క్యాన్ ఐ సేవ్ ఆన్ జియోగ్రఫీ బిల్ ఈచ్ మంత్ అంటే ప్రతిసారి మనం ఈ బిల్ అనేది ఎలా సేవ్ చేసుకోవాలనేది అడుగుతుంది. థింకింగ్ లేక ఆటోమేటిక్గా అది తీసుకుంది. నెక్స్ట్ వెబ్ పేజెస్ తీసుకుంది, అలా ఇస్తుంది. ఎక్స్ప్లెయిన్ హౌ టు సేవ్ మనీ ఆర్ గ్రోసరీ బిల్ ఈచ్ మంత్ ఫర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 4 స్టెప్ బై స్టెప్ అనమాట. అంటే ప్రతి మంత్ మనకు వచ్చే ఇన్కంలో ఎంత మనీని గ్రోసరీ బిల్స్కి ప్లస్ సేవింగ్కి మనం ఏ విధంగా మనం డివైడ్ చేసుకోవాలి, అది స్టెప్ బై స్టెప్ అనమాట. స్టెప్ బై స్టెప్ మనకు ఇస్తుంది, అనాలిసిస్ చేసి మనకి ఇస్తుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏం లేదు, ఇప్పుడు ఏదన్నా మీరు ఒక రెస్టారెంటే ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఆ రెస్టారెంట్ని ఎలా నేను మేనేజ్ చేయాలి అని మీరు హౌ క్యాన్ హెల్ప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి నేను ఈ విధంగా రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాను, ఏ విధంగా నేను మేనేజ్ చేయాలి, ఇంతమంది స్టాఫ్ నా దగ్గర ఉన్నారు అని మనం జస్ట్ క్వశ్చన్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఈ విధంగా మనం స్టెప్ వైజ్ మనకు ఆన్సర్ అనేది ఇస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ వచ్చేసి ప్లాన్ యువర్ మీల్స్, మీ మీల్స్ని ప్లాన్ చేసుకుంటుంది. నెక్స్ట్ మేక్ ఏ షాపింగ్ లిస్ట్, ఒక షాపింగ్ లిస్ట్ని రెడీ చేసుకుంటుంది. లుక్ ఫర్ సేవింగ్స్ అంటే ఏమి ఫైండ్ ద చీపెస్ట్ గ్యాస్ స్టేషన్స్ అనమాట. అంటే ఫ్యూయల్ కానీ ఏదైనా ఫ్యూయల్స్ అనేది చీపెస్ట్ ఏదైతే తక్కువ గ్రాసరీ లిస్ట్ కానీ ఎక్కడన్నా మన ఎగ్జాంపుల్ మనకు ఏదన్నా మన వస్తువులే కొనుక్కోవాలనుకో, ఇంటికి సంబంధించిన రేషన్ కొనుక్కోవాలనుకున్నప్పుడు మనము చాలా మంది డిమార్ట్ ప్రిఫర్ చేస్తారు. కొంతమంది వచ్చేసి రిలయన్స్ మార్ట్, కొంతమంది వచ్చేసి పక్కన ఎక్కడ తక్కువ దొరికితే అక్కడికి వెళ్ళేసి మనం ఏ విధంగా అయితే కొంటామో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోమంటుంది. అట్లా స్టెప్ బై స్టెప్ ఇచ్చుకొని మీ అమౌంట్ అనేది సేవ్ చేసుకోమంటుంది. నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్ అంటే ఏమి లేదు, ఒక హ్యూజ్ బల్క్గా మనం ఏదైనా మ్యాటర్ కానీ ఫైల్స్ కానీ ఇచ్చేసి దానికి సంబంధించిన ఫైల్స్ని అనాలిసిస్ చేసి నాకు సర్టైన్ డేటా నాకు కావాలని మనం ఇస్తే ఏ విధంగా అయితే అనాలిసిస్ చేస్తుందో ఆ విధంగా మనము ఇది మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు అనాలిసిస్ ద హిస్టారికల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బిట్కాయిన్ డ్యూరింగ్ ఏ మేజర్ గ్లోబల్ ఎకానమిక్ క్రైసిస్ అన్నమాట. బిట్కాయిన్ గురించి మనకు అనాలిసిస్ ఇస్తుంది అన్నమాట. అంటే బిట్కాయిన్ అనేది మేజర్గా ఏ విధంగా మనకు రైజ్ అవుతుంది, అది ఎప్పుడెప్పుడు డౌన్ఫాల్ అవుతుంది, మనకు ప్రాఫిట్ వస్తుందా లేదా, ఎప్పుడు కొంటే మనకు ప్రాఫిట్స్ ఉంటాయి, అసలు బిట్కాయిన్ అంటే ఏంటి, దానికి సంబంధించినదంతా మనకు ఇప్పుడు ఇస్తుంది. చూడండి, థింక్ చేస్తుంది, అనాలిసిస్ మొత్తం అంతా తీసుకుంటాను. ఇది ఆటోమేటిక్గా ఇప్పుడు ఇచ్చింది. చూడండి, బిట్కాయిన్ అనేది ఇస్తా చెప్పండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, 1 సెకండ్. మొత్తం అంతా క్లియర్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. అంటే ఈ విధంగా మనకు మొత్తం అనేది ఆన్సర్ ఇస్తాం. మనకు కావాలనుకుంటే ఆస్క్ గ్రాక్ టు సెర్చ్ డీపర్ అనమాట. అంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టు ఇంకా మనకు ఇంకా బ్రీఫ్గా అనాలిసిస్ చేసి మనకు ఇంకా ఆన్సర్ వస్తుంది అనమాట. అట్లా ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇచ్చింది చూడండి, సిన్స్ బిట్కాయిన్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ 2009. చూడండి, బిట్కాయిన్ అనేది 2009లో మనకు ఇంట్రడ్యూస్ అయింది టు నోటబుల్ గ్లోబల్ ఎకానమీ క్రైసిస్ అనమాట. కోవిడ్-19
కన్నా ముందు 2009లో అనేది ఇంట్రడ్యూస్ అయింది. కానీ వచ్చేసి COVID-19 వచ్చినప్పుడు మనకు కొద్దిగా క్రైసిస్ వల్ల బిట్కాయిన్ అనేది కొద్దిగా అప్ అండ్ డౌన్ అయింది. మళ్ళీ 2022లో మార్కెట్ వచ్చేసి టర్న్ అయింది. అండ్ బిలో ఎగ్జామినేషన్ హౌ బిట్కాయిన్ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ దీస్ ఈవెంట్స్ అన్నారు. అంటే కోవిడ్ టైంలో ఏ విధంగా మనం బిట్కాయిన్ అనేది వర్క్ అయింది, మార్కెట్ డౌన్ టర్న్ అయినప్పుడు ఏ విధంగా అది బిట్కాయిన్ అప్ అండ్ డౌన్స్ వచ్చాయి అని దాని గురించి మొత్తం అనాలిసిస్ ఇచ్చింది. ఇది జస్ట్ థింకింగ్ ప్రాసెస్లో అనాలిసిస్ ఇచ్చింది. అదే మనం దీనిపైన క్లిక్ చేసామంటే ఇంకా మనకు ఇంకా బ్రీఫ్గా దీని మ్యాటర్ అనేది మనకు ఇంకా వస్తుంది అనమాట. ఇది అనాలిసిస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి బట్ నాట్ లీస్ట్ అనాలిసిస్ అయిపోయినాక పర్సన్ అనమాట. పర్సన్ అనేది ఏం లేదు, లేటెస్ట్ న్యూస్ గురించి, కంపానియన్ గురించి, లాయల్ ఫ్రెండ్, హోంవర్క్ హెల్పర్, నాట్ ఏ డాక్టర్, నాట్ ఏ టైప్. ఇదేం లేదు, జస్ట్ ఒక ఇమాజినేషన్. ఒక పర్సన్ అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎక్కడన్నా కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఏదైనా కొంతమంది వచ్చేసి రోబోట్స్ వాడుతున్నారు కదా. ఆ రోబోట్స్ ఏం చేస్తాయంటే మనం ఏదన్నా కమాండ్ ఇచ్చినప్పుడు కంపెనీస్లలో ఆ రోబోట్ వెళ్ళేసి ఆ కమాండ్ని పూర్తి చేస్తుంది. అంటే మనిషి వెళ్ళకపోయినా జస్ట్ చిన్న కమాండ్ వల్ల ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకుని ఆ రోబోట్ అనేది వర్క్ ఫినిష్ చేస్తుంది. అదే విధంగానే ఇక్కడ వచ్చేసి రోబో ఏముందంటే పర్సన్ ఏముండదు, జస్ట్ ఊరికే ఒక ఇమాజినరీ పర్సన్. అంటే ఒక పర్సన్ ఉన్నాడు అని మనం ఇమాజిన్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకొని ఆ విధంగా ఇది అనేది మనకు విధంగా హెల్ప్ చేయాలో మనం దానికి తగ్గట్టు మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ విధంగా ఇది మనకు అనేది హెల్ప్ చేయడానికి చేస్తున్నాం. అంటే జస్ట్ ఒక ఇమాజినరీ పర్సన్ అనేది ఇప్పుడు మనకి ఏమైనా కనపడడం లేదు, జస్ట్ మనం ఊరికి క్వశ్చన్ ఇస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ చేసుకుని మనకి ఎలా విధంగా ఆన్సర్ ఇస్తుందో సేమ్ అదే విధంగానే పర్సనలైజ్ అనమాట. ఇది వచ్చేసి ఓవరాల్ ఎవరైనా వాడుకోవచ్చు, కానీ ఇది వచ్చేసి పర్సనలైజ్ అనమాట. నా హోంవర్క్లో హెల్ప్ చేయమంటే హోంవర్క్ సంబంధించేది మాత్రమే, దానికి సంబంధించి మాత్రమే హెల్ప్ చేస్తున్నాం. రాయల్ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్స్ ఏ విధంగా మన ఫ్రెండ్స్తో మనం ఏ విధంగా మాట్లాడుకుంటాం సేమ్ ఆ విధంగానే ఇది మనకు వర్క్ చేస్తుంది. అదే సెలెక్టెడ్, ఇది ఏ విధంగా మీరు సెలెక్ట్ చేస్తుంటే ఆ విధంగా మనకు వచ్చేసి ఇది వర్క్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను లేటెస్ట్ న్యూస్ పైన క్లిక్ చేశాను. ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ పైన వర్క్ చేస్తుంది అనమాట. చూడండి, న్యూస్ ఇస్తాను April 9, 2025. అంటే మనకు April 9, 2025లో బేస్డ్ ఆన్ రీసెంట్ అప్డేట్స్, ఈ అప్డేట్స్ మీద మనకి ఏ న్యూస్ ఉన్నాయో మనకు అనాలిసిస్ చేసుకొని ఇస్తూ ఉంది. చూడండి, నెక్స్ట్ డీపర్ సెర్చ్ ఇందా మీకు చెప్పినట్టు దీనిపైన క్లిక్ చేస్తే ఇంకా అనాలిసిస్ చేసుకుని ఇంకా దాని తగ్గట్టు మనకు న్యూస్ అనేది ఇస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం గ్రాక్ ఏఐని వాడుకుంటాము. ఏమన్నా దాని సజెషన్స్ కానీ ఏమన్నా ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. ఇంకా మన ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ 22 IT Hub ఛానల్. థ్యాంక్ యూ.